ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. రేపు గొల్లప్రోలులో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం జనసేన నేతలతో సమావేశం కానున్నారు. అలాగే 2న కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతానికి పరిశీలించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పిఠాపురం వెళ్తుండటంతో అధికారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. రేపు గొల్లప్రోలులో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం జనసేన నేతలతో సమావేశం కానున్నారు. అలాగే 2న కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పిఠాపురం వెళ్తుండటంతో అధికారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. వరలక్ష్మి, ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పంపిణీ సిద్ధమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెనుమాకలో స్వయంగా ఇంటికి తిరిగి పంపిణీ చేయనున్నారు. అయితే ఆయన బాటలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పయనిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలులో స్వయంగా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. అయితే ప్రభుత్వ పాలనలో నూతన ఒరవడికి అయితే శ్రీకారం చేపట్టున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 3 రోజులు కాకినాడ జిల్లాలో పర్యటన అయితే ఖరారైంది. ఇటువంటి నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి వస్తుండటంతో జనసేన కూటమి శ్రేణులు స్థానికుల్లో జనసేనని పర్యటనకు సంబంధించి ఆసక్తిగా నెలకొంది. అయితే 3 రోజులు పర్యటన నేపథ్యంలో రేపు ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగి పిఠాపురం నియోజకవర్గంలోకి గొల్లప్రోలు చేరుకుంటారు. అయితే ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, ఏవైతే 12:30 గంటల వరకు సత్యాకృష్ణ కన్యాశనాలు ఏవైతే ప్రైవేట్ ఫంక్షన్ ఉందో దాంట్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అయితే పాల్గొంటారని చెప్పుకోవచ్చు. అనంతరం చేబ్రోలులో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో అయితే సమీక్ష అయితే నిర్వహిస్తారు. అయితే అనంతరం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో తన నివాసంలో అయితే బస చేస్తారు. అయితే 2వ తేదీ అయితే ఏవైతే 2వ రోజు పిఠాపురంలో పర్యటన నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ లో రాజు అలాగే జలవనరుల శాఖ రహదారులకు సంబంధించి సమీక్షలు అయితే పాల్గొంటారు. అయితే అనంతరం చేబ్రోలులో జనసేన ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు క్యాండిడేట్లతో అయితే ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. 3వ రోజు చూసుకుంటే ఉప్పాడ సముద్రం ఏవైతే కోతతో దెబ్బతిన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అయితే పరిశీలిస్తారు. అయితే ఉప్పాడ గతంలో జియో ట్యాక్స్ సంబంధించి ఆ పనులు అయితే తూతూ మంత్రంలో అవడంతో చిన్నపాటి వర్షంకి అలాగే తుఫాను ప్రభావం ఏమైనా ఉంటే దాంతో అయితే 2 నుంచి 3 అడుగులు కెరటాల తాకిడికి అయితే ఆ బండరాలు అలాగే గులకరాలు మాదిరి తయారయ్యి రోడ్డుపై పట్టడంతో ఉప్పాడ నుంచి తును మార్గం వెళ్లే ఏవైతే రోడ్డు మార్గం ఉందో పూర్తిగా అయితే ధ్వంసం చెప్పుకోవచ్చు. అయితే అటుపక్క వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది గురవడంతో ఈ నేపథ్యంలో చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపొందిస్తే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేస్తానని అక్కడ ఉన్న స్థానిక ఓటర్లకైతే మాట ఇచ్చిన నేపథ్యంలో ఏవైతే పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సుందరంగా చేస్తాను, అలాగే పిఠాపురం నియోజకవర్గం అంతా ఏవైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తాను, అలాగే గొల్లప్రోలు ప్రాంతానికి సంబంధించి చేనేతలు ఎక్కువ ఉంటారు, అలాగే దాన్ని సిల్క్ సిటీగా చేస్తాను, అలాగే ఉప్పాడ సముద్రం ఏవుతుందో అటు ఉప్పాడ తీరం ఏవుతుందో అక్కడ మత్స్యకారులు ఎక్కువ ఉంటారు, అలాగే దానికి సంబంధించి హార్బర్ ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తాను, ఎంతో అభివృద్ధి దిశగా చేస్తాను, అలాగే ఎవరైతే దానికి ఉపాధి దిశగా చేస్తానని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పలు సభల్లోని అలాగే బహిరంగ సభలో మాటిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం స్థానిక ఓటర్లు వారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 70,000 పైబడి మెజార్టీతో అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ అయితే గెలుపొందించారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గాలు అయితే అక్కడ 3వ రోజు సంబంధించి ముఖ్య అలాగే తృతీయ స్థాయి అయితే బీజేపీ జనసేన నేతలతో అయితే అక్కడ సమావేశం అవుతారు. అయితే దాని అనంతరం ఏవైతే 3వ రోజు బుధవారం సాయంత్రం అక్కడ వారాహి బహిరంగ సభలను అయితే ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడారు. అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రాకతో అయితే పిఠాపురం నియోజకవర్గంలో అంతా అక్కడ ఉన్న స్థానికులు అలాగే బీజేపీ జనసేన కూటమికి సంబంధించి అక్కడ నాయకులు అయితే ఇప్పటికే ఫ్లెక్సీలతో అయితే ఒక సుందరంగా ఏర్పాటు చేసి కూర్చో. మరోపక్క చూసుకుంటే ఏవైతే చేబ్రోలు గ్రామంలో తన నివాసం ఉందో నివాసంపై ఇప్పటికే అయితే ఒక భారీ స్థాయిలో బెలూన్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎలక్షన్ అనంతరం ఈ రోజు ఒక్కసారిగా అంటే మొదటగా రావడంతో అయితే ఇప్పటికే పిఠాపురం అంతా ఒక సుందరంగా దిద్ది అలాగే ఫ్లెక్సీలతో అయితే పూర్తిగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి పడిందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.